జగనన్న తోడు పథకంలో నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేస్తే ఒక్క మన రాష్ట్రంలో 3,373 కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం. అంటే ఇది ఎందుకు ఈ మాదిరిగా మనం చేయగలిగాం, ఎందుకు మిగతా రాష్ట్రాలు కూడా చేయలేకపోయాయని కూడా గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. వడ్డీ మొత్తము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద అఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చేది 7%కే 7% దాకానే వాళ్ళు 7%కి రుణాలు ఇచ్చే కార్యక్రమం స్కీమ్లో వాళ్ళు చేస్తూ ఉంటే 138 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కడితే మన ఒక్క రాష్ట్రమే మనం ఈ చిరు వ్యాపారుల తరపున మనం 88 కోట్ల రూపాయలు మనం కట్టగలిగాం. మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఎందుకు ఇంత తేడా వచ్చింది, ఎందుకు మనం మన పర్ఫార్మెన్స్ మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా గొప్పగా ఎందుకు దేశానికే మార్గనిర్దేశం చేసే విధంగా ఎందుకు అడుగులు పడగలిగాయి అని అంటే కారణం మన దగ్గరున్న గొప్ప వ్యవస్థ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం రుణాలు అదే మాదిరిగానే మోస్ట్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మనం రుణాలు ఇప్పించగలుగుతా ఉన్నాము. అదేవిధంగా రుణాలు మళ్ళీ వాళ్ళు కట్టేట్టుగా కూడా, ఎందుకనంటే వాళ్ళు కట్టడం మానేస్తే బ్యాంకులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా ఆ రుణాలు మళ్ళీ వాళ్ళతో కట్టించే విధంగా కూడా వాళ్ళను మీరు కడితే సరిగ్గా టయానికి కడితే మీరు వడ్డీ కూడా కట్టాల్సిన పని లేదు, మళ్ళీ జగనన్న ప్రభుత్వం మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీలు వెనక్కి ఇస్తూ ఉన్నాడు జగనన్న ప్రభుత్వం. కాబట్టి మీరు వడ్డీలు ఏమి కూడా మీకు పడవు, మీరు కరెక్ట్గా టయానికి కడితే మీకు వడ్డీలు కూడా వెనక్కి వస్తాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి కరెక్ట్గా వాళ్ళు టయానికి కట్టేట్టుగా కూడా ఈ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రుణాలు ఇప్పించడమే కాకుండా రుణాల రికవరీలో కూడా బ్యాంకులకు వాళ్ళు తోడ్పాటిస్తూ ఉన్న అడుగులు మన ఒక్క రాష్ట్రంలోనే పడతా ఉన్నాయి. కాబట్టే ఈరోజు రుణాల రికవరీ, స్పెషలీ ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమంలో రుణాల రికవరీ దాదాపుగా 95% పైచులుకుగానే ఈరోజు ఉంది అని కూడా చెప్పడానికి ఇంకా సంతోషకరమైన వార్త. ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్, సాధికారత విషయంలో అడుగులు పడే విషయంలో నిజంగా ఒక గొప్ప ఎంపవర్మెంట్ అనే విషయం మీద, ఒక సాధికారత అనే విషయంలో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. మనం రాకమునుపు మహిళా సాధికారత విషయానికి వస్తే మనం రాకమునుపు ఒక చిన్న ఎగ్జాంపుల్గా పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలకు సంబంధించి మనం రాకమునుపు దాదాపుగా ఈ పొదుపు సంఘాలలో 18% రుణాలు అవుట్ స్టాండింగ్ అండ్ ఎన్పిఎస్. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అవుట్ స్టాండింగ్ అండ్ ఎన్పిఏ రుణాలు ఎంత అంటే less than 0.3%. ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రతి అడుగులోనూ కూడా ఏ రకంగా జరిగింది, ఏ రకంగా మనం హ్యాండ్ హోల్డ్ చేయగలుగుతున్నాం, ఏ రకంగా మనం గొప్ప అడుగులు గ్రామీణ ఎకానమీలోనూ పేదరికంలో ఉన్న వాళ్ళ చెయ్యి పట్టుకొని నడిపించగలుగుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మల విషయంలో, మహిళా సాధికారత విషయంలో చేయగలిగామనేటివి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప అడుగులు పడతా ఉన్నాయి. వాళ్ళకి జీవనోపాధి కల్పించేందుకోసం అని చెప్పి అడుగులు వేయడము, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకొని వచ్చి వాళ్ళకి టైఅప్లు చేయడము, అమూల్, రిలయన్స్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి కంపెనీస్ని తీసుకొని రావడం, వాళ్ళకు వ్యాపార ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, బ్యాంకులతో టైఅప్ చేయడం, మళ్ళీ రుణాలు ఇప్పించడం, మళ్ళా గవర్నమెంట్ అన్ని రకాలుగా తోడుగా ఉండి చేయబట్టుకొని నడిపించడం, ఇవన్నీ కూడా చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, 0 వడ్డీ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ మహిళా సాధికార దిశగా అడుగులు వేయించగలిగామన్న దానికి గొప్ప నిదర్శనంగా ఈ 4.5 సంవత్సరాలు నిలిచిపోతాయి. దేవుడు ఈ గొప్ప కార్యక్రమాలను ఆశీర్వదించాలని, బెనిఫిషరీస్కి అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.
థ్యాంక్ యూ సార్. ఎప్పుడు సార్ కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ముందు మీ పర్మిషన్తో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్, అనంతపూర్ కలెక్టర్ గౌతమి ప్లీజ్ రెస్పాండ్. అమ్మ గౌతమమ్మ ప్లీజ్ కోరుతాను. సార్ నమస్తే సార్. సార్ మరి చిరు వ్యాపారస్తులకి అదే విధంగా సార్ ఈ సాంప్రదాయ హస్తకళాకారులకు సార్ మనకందరికీ తెలుసు సార్ వాళ్ళు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారు. చిన్న మొత్తాన్ని కూడా అధిక వడ్డీకి తీసుకొని వచ్చి ఎన్నో సందర్భాల్లో ఆ వడ్డీ కూడా కట్టలేక ఇబ్బందులు పడే సందర్భాలు తమరు గుర్తించి మరీ ముఖ్యంగా సార్ మహిళా చిరు వ్యాపారస్తులకి మరి తోడుగా నిలవాలని ఒక మంచి సంకల్పంతో తమరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో సార్ ఈ జగనన్న తోడు కార్యక్రమం జిల్లాలో కూడా సార్ ఇప్పటి వరకు మరి 8 విడతల్లో కూడా సార్ దాదాపు 141 కోట్ల రూపాయలని వారి ఖాతాకి మనం అందించడం జరిగింది సార్. యూనిక్ బెనిఫిషరీస్ కి వస్తే సార్ జిల్లాలో 64,000 బెనిఫిషరీస్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ అండర్ ది స్కీమ్స్. సార్ ఈ రోజు 8th ఫేజ్ లో కూడా సార్ దాదాపు మనం చూస్తే సార్ జిల్లాలో 18,600 లబ్ధిదారులకు కాను సార్ ఒక 19,68,00,000 రూపాయలు తమ చేతుల మీదుగా ఈ రోజు వారి ఖాతాలోకి జమ అవుతుంది సార్. అదే విధంగా సార్ ఎవరైతే సక్రమంగా మీరు అన్నట్టు దాన్ని తిరిగి కట్టారో కొంత పురోగతి ఏదైతే వాళ్ళు చూపించుకొని ఈ విధంగా కట్టారో వాళ్ళందరికీ కూడా సార్ ఆ వడ్డీని మాఫీ చేస్తూ మరి ఆ విధంగా తిరిగి మళ్ళా వాళ్ళ అకౌంట్కి కూడా ఈ రోజు జమ అవుతాం సార్. అందులో భాగంగా జిల్లాలో దాదాపు 22,800 మంది లబ్ధిదారులకు కూడా సార్ వారి యొక్క ఖాతాకి దాదాపు 60 లక్షల రూపాయలు కూడా ఈ రోజు జమ అవుతాం సార్. ఇంత చక్కటి కార్యక్రమం సార్ ఈ రోజు జిల్లా నుంచి కూడా వివిధ ప్రజా ప్రతినిధులు సార్ అదే విధంగా మనకి వివిధ కమిషన్స్ ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన చైర్పర్సన్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్. మొదటగా జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ గారు ఉన్నారు సార్. సార్ అదే సార్ డిప్యూటీ మేయర్ గారు భాస్కర్ రెడ్డి గారు, సార్ మంజుల గారు సార్ ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ గారు సార్, సైఫుల్లా గారు సార్, సైఫుల్లా గారు కూడా ఉన్నారు సార్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ మైనారిటీ సార్. సార్ అదే విధంగా వాసిం గారు సార్ మేయర్ గారు సార్, డిప్యూటీ మేయర్ గారు వాసంతి గారు కూడా ఉన్నారు సార్. చైర్పర్సన్ సార్ నాటక అకాడమీ సార్ ప్రమీల గారు ఉన్నారు సార్. టీడబ్ల్యూసీ చైర్పర్సన్ మేడా రామలక్ష్మి గారు ఉన్నారు సార్. మన గ్రంథాలయ చైర్పర్సన్ కూడా సార్ ఉమాదేవి గారు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు సార్ ఈ కార్యక్రమంలో తమతో పాల్పంచుకున్నారు సార్. మరి ముఖ్యంగా సార్ ఈ రోజు లబ్ధి పొంది సార్ ప్రతి ఒక్కరు కూడా సార్ ముఖ్యంగా కూడా మహిళా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా సార్ వాళ్ళు ధన్యవాదాలు తమకి తెలియజేసుకుంటున్నారు సార్. ఆ విధంగానే ఈ రోజు ఇక్కడ శ్రీమతి లక్ష్మీదేవి గారు సార్ మన అనంతపురం టౌన్ కు సంబంధించి ఇది 3వ సంవత్సరం సార్ ఆవిడ ఈ రుణం తీసుకొని మరి ఆవిడ టైలరింగ్ కానివ్వండి సార్ అదే విధంగా పూల వ్యాపారం కూడా చేసుకుంటూ మరి ఆవిడ ఒక సంతోషాన్ని ఆవిడ ఒక అనుభవాన్ని తమతో పాల్పంచుకోవడానికి తమరు అనుమతిస్తే సార్ ఈ రోజు మాట్లాడతారు నా బాగున్నారన్నా? తల్లి ఈ రోజు మీతో ఇట్లా మాట్లాడే అవకాశం వచ్చిందని చిరు వ్యాపారస్తుడుగా నేను ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నానన్నా. నిజంగా సీఎం గారితో మాలాంటి చిరు వ్యాపారస్తులు మాట్లాడతారు అనేది కూడా మేము కలలో కానీ ఊహించలేదన్నా. నిజంగా ఇట్లాంటి అవకాశం నాకు రావడం నాకు అసలు మాటలు రావడానికే చాలా ఆనందంగా ఉందన్నా. అన్న 2019లో కరోనా టైంలో నేను పూల వ్యాపారము టైలరింగ్ చేసుకుంటానన్నా. మా ఆయన వచ్చేసి చిన్న మెకానిక్ గా పనిచేస్తారన్న. ఆ టైంలో మా మొత్తం వ్యాపారాలన్నీ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడిందన్న. ఆర్థికంగా మా కుటుంబం చాలా ఇబ్బంది పడిందన్న. అదే టైంలో మేము 10,000 రూపాయలు ఎక్కడైనా అప్పు దొరికితే తీసుకొని వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించుకుందాం అనుకున్నామన్నా. కానీ ఎక్కడ పోయి అడిగినా కూడా 10,000కి 1,000 రూపాయలు పట్టుకొని వడ్డీ మేము 9,000 ఇస్తామని చెప్పారన్నా. మేము చాలా బాధపడ్డామన్నా. ఆ టైంలోనే మీరు తీసుకొచ్చిన సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ నిజంగా ఎంత ఉపయోగపడిందంటే అన్న నా కుటుంబానికి సంబంధించినప్పుడన్నా వాలంటరీ మా ఇంటి దగ్గరకు వచ్చి అక్క మీరు వ్యాపారం చేసుకుంటారు కదా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా జగనన్న నవరత్నాల సంక్షేమ పథకంలో భాగంగా మనకు జగనన్న తోడు అని చెప్పేసి ఒక కార్యక్రమం వచ్చిందక్క. మీ వ్యాపారానికి బ్యాంకు నుంచి 10,000 రూపాయలు ఇస్తారు, మీరేమైనా దాంట్లో అప్లై చేసుకుంటారంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించిందన్న. వెంటనే మేము అప్లై చేసామన్నా. చేసిన వెంటనే ఎవ్వరి సిఫారసు లేకుండా ఎక్కడా లేకుండా కూడా డైరెక్ట్ గా 10,000 రూపాయలు నా అకౌంట్ లేక నా బ్యాంకు బుక్ లేకే పన్నాయన్న. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఆ 10,000 రూపాయలని తీసుకొని వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించుకున్నానన్నా. నేను ఆ రకంగా ఏదైతే బయట వడ్డీ కష్టపడినానో తిరిగి నేను 10 కంతులు సక్రమంగా కట్టినానని చెప్పేసి మళ్ళీ వాలంటీర్ వచ్చి తంబేండిక మీకు వడ్డీ ఎన్నిక్కి వస్తుంది అన్నారు. వడ్డీ ఎన్నిక్కి వచ్చేది ఏమబ్బా అనేది నేను ఆశ్చర్యపోయినానన్నా.
తర్వాత నాకు వడ్డీ కూడా నేను కట్టిన 10,000కి నాకు వడ్డీ రిటర్న్ వచ్చిందన్న. నిజంగా మేము ఎప్పుడూ కూడా మా వ్యాపారస్తులందరం కూడా చేసిన వ్యాపారంలో 1/4% వడ్డీనే కట్టుకునే వాళ్ళమన్నా. మీరు వచ్చిన తర్వాత వడ్డీని మాకు రిటర్న్ ఇవ్వడం అనేది నిజంగా అది మీరు చేసిన గొప్ప ఆలోచన అన్న. ఇట్లాంటి ఆలోచనలు ఎవరికి రావేమో అన్న అసలు. ఆ రకంగా మేము వడ్డీని ఇప్పుడు తిరిగి పొందుతున్నామన్నా. 3 సార్లు నేను తీసుకున్న 3 సార్లు కూడా నాకు వడ్డీ వచ్చిందన్న. ఇంకోటన్నా నేను మహిళా సంఘంలో ఉన్నానన్న. మహిళా సంఘంలో నాకు వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కూడా వచ్చిందన్న 3 విడతలుగా. ఇప్పుడు సంక్రాంతి కానుకగా మీరు 4వ విడత కూడా ఇస్తున్నారన్న. మేము ఇంతకు ముందు అప్పు చేయాలంటే చాలా భయపడే వాళ్ళమన్న. ఎందుకంటే వడ్డీలకే మా సంపాదనలో 1/4% వెళ్ళిపోతుందని బాధపడే వాళ్ళమన్న. కానీ ఇప్పుడన్నా మేము వడ్డీ చేయాలంటే గర్వంగా పోయి అప్పు తీసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మీరిచ్చిన ప్రోత్సాహంతో మా వ్యాపారాన్ని సంతోషంగా నడుపుకుంటున్నామన్నా. మేము అప్పు చేసినా కూడా వడ్డీ కూడా మాకు ఎన్నిక్కి వస్తుందన్న. అది అసలు మన భారతదేశంలో ఎవ్వరికి కూడా ఇట్లాంటి అవకాశాలు అయితే లేవన్నా. మేము ఆంధ్రప్రదేశ్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న. అన్న అట్లనే నాకు 45 సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి వాలంటీర్ వచ్చి వైఎస్ఆర్ చేయూతకు కూడా మీరు అర్హులక్క, మీకు వైఎస్ఆర్ చేయూత కూడా వస్తుంది అని చెప్పినారన్న. సరే మేము అప్లై చేసుకున్నామన్నా. నాకు 18,750 రూపాయలు డైరెక్ట్ గా నా అకౌంట్లోకి వచ్చిందన్న. 3 విడతలు వచ్చిందన్న. ఇప్పుడు 4వ విడత కూడా వస్తుందన్న. ఆ రకంగా నాకు ఈ తోడుతో పాటు ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత ఇవన్నీ కూడా రావడం వల్ల నా వ్యాపారమే కాదన్నా మా ఆయన వ్యాపారాన్ని కూడా నేను అభివృద్ధి చేసుకోగలిగానన్నా. నా కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నామన్నా. అన్న అదే టైంలో నా కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి కాన్పు టైంలో 4 నెలలు అయిందన్న. ఆమె కాన్పు టైంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఎదురైందన్న. అందుకంటే సీరియస్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసామన్నా. అడ్మిట్ చేసినప్పుడు ఆమెకు సిజరీన్ చేయాలన్నారన్న. సిజరీన్ చేయాలంటే దాదాపు 1,50,000 వరకు ఖర్చు అవుతుందన్నారన్న. మాకు కొంచెం భయం అయింది, మేము ఎట్లా కట్టుకోగలమని. అయితే మేము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయ్యామన్నా. మాకు ఈ డబ్బు అంతా కూడా మీరు ఏమి రూపాయి కట్టొద్దన్నమ్మా, అంతా కూడా ప్రభుత్వమే జగనన్నే భరిస్తారు అని చెప్పాడన్న. నిజంగా ఆ రకంగా మా కోడలికి ఆపరేషన్ అయ్యి 5 రోజులు ఐసీయూలో ఉందన్న. 15 రోజులు మేము హాస్పిటల్లో ఉన్నామన్న. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదన్న. తిరిగి మా కోడల అకౌంట్కి మీరు అన్నలాగా 5,000 రూపాయలని ఇంటికి పోయినా కూడా సంతోషంగా ఉండమ్మా అని ఇచ్చారన్న. నిజంగా మేము చాలా సంతోషపడుతున్నామన్న. ఇంత ఆలోచనలు మీకు ఎట్లా వస్తున్నాయో కూడా మాకు తెలియదన్న అసలు. ఆ రకంగానే ఇదే కాకుండా అన్న మా అమ్మకి 80 సంవత్సరాలు ఉంటాయన్న. గతంలో మా అమ్మ పెన్షన్ తీసుకోనికి పోయేకి ఏదన్నా స్కూల్ దగ్గర, కమిటీ హాల్ దగ్గరకో వెళ్ళేదన్న. అంటే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఉండేదన్న. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఎప్పుడు వస్తుందో తెలియకోకుండా అక్కడే కూర్చొని ఎదురు చూడాల్సి వచ్చేదన్న. కనీసం అన్నం తినే కానీ నీళ్ళు తాగేకి కూడా అక్కడ అవకాశం ఉండేది కాదన్న. మళ్ళీ తిరిగి ఇంటికి రావాలన్నా కూడా 100 రూపాయలు ఆటో ఖర్చు పెట్టుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి అన్న. అన్న ఇప్పుడన్నా మీరు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారన్న. వాలంటీర్లు కాదన్న, మీరే డైరెక్ట్ గా మా అమ్మకు వచ్చి పెన్షన్ ఇస్తున్నట్లు నా కొడుకు వచ్చి 1వ తేదీ అయితేనే పెన్షన్ ఇస్తాడమ్మా అని చాలా సంతోషంగా ఉందన్న. పొద్దున్నే 6 గంటలకే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి అమ్మ పండుకున్నట్లే లేపి, అమ్మ 90 ఏంటమ్మా మీకు డబ్బులు పెన్షన్ వస్తుందని చెప్పి ఇస్తున్నారన్న. అమ్మకి సంక్రాంతి ముందే వచ్చేసిందన్న. జనవరిలోనే మీరు వైఎస్ఆర్ కానుకగా 3,000 రూపాయలు ఇచ్చారన్న. ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇట్లా అసలు 1వ తేదీనే అందుతుంది అనేది ఆమె చాలా సంతోషపడుతుందన్న. అమ్మ నా తరపున మీకు కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పమని చెప్పిందన్న. నిజంగా నాకు పెద్ద కొడుకు అమ్మ ఆయన అని చెప్తుందన్న అమ్మ కూడా. అన్న ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ టైంలో కూడా, అంటే కరోనా టైంలో కానీ, తర్వాత మీరు కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయం చూడడం లేదు, ఏమీ చూడడం లేదన్న. మా ఆడపిల్లలు, మా అన్నతమ్ములు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఏదైనా చెయ్యాలనే ఆలోచన మీరు చేశారన్నా, అది చాలా గొప్పదన్న అసలు. నిజంగా అంటే ఆ ఆలోచన ద్వారానే నిజంగా మాలాంటి చిరు వ్యాపారస్తులు కానీ, మాలాంటి మహిళలు కానీ ఈ రోజు సంతోషంగా మేము గడుపుకుంటున్నాం. మా కుటుంబంలో ఒక మహిళగా నేను నా కుటుంబానికి మా ఆయనతో పాటు కూడా నేను కూడా కొంచెం సహాయంగా అందుతున్నానంటే కూడా అదంతా మీ చలువే అన్న అసలు. నిజంగా అన్న మేము ఇంతకు ముందు మమ్మల్ని పని చేసుకునే వాళ్ళు అంటే కూలి పనులు అట్లా అనుకునే వాళ్ళని. ఇప్పుడు మేము ఒక వ్యాపారస్తులుగా గుర్తింపబడినామన్నా మీ హయాంలో. చిరు వ్యాపారస్తులు అని మాకు గుర్తింపు కూడా వచ్చిందన్న. నాకు గుర్తింపు కార్డు కూడా ఇచ్చారన్న. ఎక్కడ పోయినా కూడా నేను ఆ కార్డు చూపిస్తే నాకు ధైర్యంగా లోన్లు కూడా ఇస్తున్నారన్న. అన్న మీరు మాకు సీఎం గా రావడం అనేది నిజంగా మా ఆంధ్రప్రదేశ్ అదృష్టం అన్న. అది అన్న మిమ్మల్ని తిరిగి మేము పదే పదే గెలిపించుకుంటామన్నా, అది మా బాధ్యతగా మేము భావిస్తున్నామన్నా. మీరు సీఎం గా మాకు ప్రతిసారి కూడా రావాలన్నా. అన్న నాకు ఇల్లు కూడా లేకుండా ఉండేదన్న. మీ ద్వారా